మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధ మేఘాలు. హర్ముజ్ జలసంధిలో నెలకొన్న అనిశ్చితి నేపథ్యంలో భారత్ తన ఇంధన భద్రతను కాపాడుకునేందుకు మాస్టర్ ప్లాన్ అమలు చేస్తోంది. అంతర్జాతీయంగా చమురు సరఫరాకు ఆటంకాలు ఎదురవుతున్న తరుణంలో రష్యా నుంచి భారీ ఎత్తున ముడి చమురును దిగుమతి చేసుకుంటూ దేశీయ అవసరాలకు ఎటువంటి డోకా లేకుండా చర్యలు చేపట్టింది. బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం ఏప్రిల్ డెలివరీ కోసం భారత్ సుమారు 60 మిలియన్ల బ్యారెల్ రష్యన్ ముడి చమురును కొనుగోలు చేసింది. ఇది ఫిబ్రవరి నెల దిగుమతుల కంటే రెట్టింపు కావడం గమనార్హం. పశ్చిమ ఆసియాలోని ట్యాంకర్ల రాకపోకలు అస్థిరంగా మారడంతో సరఫరా కొరత రాకుండా ఉండేందుకు రష్యా నుంచి బ్రెంట్ ధరపై బ్యారెళ్లకు 5 నుండి 15 ప్రీమియం చెల్లించి మరి ఈ ఆర్డర్లు ఇచ్చింది. అమెరికా విధించిన ఆంక్షలు నుంచి లభించిన మినహాయింపులు కూడా ఈ డీల్స్ వేగవంతం కావడానికి తోడ్పడ్డాయి. బీపీసీఎల్ భరోసా. పెట్రోల్ డీజిల్ కొరతపై వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారణమని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వెల్లడించింది. సరఫరా వ్యవస్థలు సాధారణంగా పనిచేస్తున్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చింది. ప్రభుత్వ వ్యూహాత్మక కొనుగోళ్ల వల్ల దేశంలో ఇంధన లభ్యతకు ఎటువంటి ఆటంకం ఉండదని స్పష్టమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న 3 యుద్ధాల క్రమంలోనే అంతర్జాతీయ స్థాయిలో చమురుకు సంబంధించి పెద్ద ఎత్తున సంక్షోభం కూడా ఏర్పడింది. ముఖ్యంగా ఈ చమురు సంక్షోభం దీని ప్రభావం కూడా ముఖ్యంగా భారతదేశంపై కూడా అధికంగా పడిందనే చెప్పవచ్చు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలోని సెంట్రల్ గవర్నమెంట్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఉండడంతో చమురు కొరతకు సంబంధించి నష్ట నివారణ చర్యలను కూడా యుద్ధ ప్రాతిపదికన తీసుకుంటున్న క్రమంలోనే, వ్యూహాత్మకంగా అడుగులు ముందు వేస్తున్న క్రమంలోనే సంక్షోభం ప్రభావం పెద్దగా ఇండియాపై పడలేదు అనే సంకేతాలు ఇప్పుడైతే వెలువడుతున్నాయి. అయితే అమెరికా కూడా చమురు రవాణాతో పాటు ఇతర ట్యాక్స్లకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇతర దేశాలతో పాటు ఇండియాపై కూడా ఆంక్షలు విధించడం జరిగింది. ఈ క్రమంలోనే ఇండియా అప్రమత్తమైంది. మరోవైపు అమెరికా వారించినప్పటికీ రష్యా నుంచి ఇప్పటికే 60 బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకోవడం జరిగింది. ఇది ఒక పెద్ద కలిసి వచ్చే అంశంగా కూడా భావిస్తున్నారు. 60 బ్యారెళ్ల చమురు అనేది ఫిబ్రవరితో పోలిస్తే ఇది చాలా ఈ మార్చిలో ఇది రెట్టింపు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మార్చి కాకుండా మళ్ళీ ఒక రష్యాపైనే అది ఆధారపడకుండా కూడా ఇప్పటికే గత డిసెంబర్ నుంచి కూడా భారతదేశం ఇతర దేశాల నుంచి కూడా, అంటే ముఖ్యంగా సౌదీ అరేబియా, ఇరాక్ నుంచి కూడా చమురును దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. ఇప్పటికైతే క్రియాశీలకంగా ముఖ్యంగా ఇండియాకు సంబంధించి మంగళూరు రిఫైనరీ కావచ్చు, హిందుస్థాన్ మిట్టల్ ఎనర్జీ వంటి వ్యవహరిస్తున్న క్రమంలోనే నిల్వలు పుష్కలంగా ఉన్నాయనే సంకేతాలు కూడా వెలువడుతున్నాయి. ముఖ్యంగా భారతదేశంలో పట్టణ ప్రాంతాల్లో అయితే మరో 25 రోజుల వరకు చమురు సంక్షోభం ఏమీ లేదని, నిల్వలు మాత్రం సరిపడా ఉన్నాయని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించి, అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే 45 రోజుల వరకు చమురు సంక్షోభం ఏమి కూడా తలెత్తదు అనే ప్రకటన కూడా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా ప్రకటించడం జరిగింది. భారతదేశం చమురు సరఫరాదారుల లిస్టును రోజు రోజుకు విస్తరిస్తున్న క్రమంలోనే ఇప్పటికే 5 దేశాలతో టచ్లో ఉంది. ఒక అమెరికా ఆంక్షలకు బెదరకుండా అంతర్జాతీయ స్థాయిలో దౌత్య సంబంధాలు ఒకవైపు కొనసాగిస్తున్నాయి. చమురు సంబంధించి ఎంత డబ్బు అయినా సరే వెచ్చించి ప్రీమియంలైనా చెల్లించైనా సరే చమురు దిగుమతిపై కూడా ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం విశేషం.